ద్వారక. ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక దేవుడు నిర్మించిన అద్భుతమైన రాజ్యం. కాని ఇప్పుడు అలల కింద ఎక్కడో దాగి ఉందని అంటారు. సరే, ఈరోజు మనం ఆ మునికిపోయిన రాజ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. చూసారుగా, ప్రాచీన గ్రంథాల్లోని మాటలు వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది కదూ. ఒకప్పుడు అంత వైభవంగా వెలిగిన ఒక మహానగరం సముద్రపు అలల కింద ఎలా మాయమైపోయిందో ఈ మాటలు మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదంతా కేవలం ఒక శక్తివంతమైన పురాణ కథ, ఊహలోంచి పుట్టినొక గాథ, లేకపోతే నిజంగానే అలల కింద దాగి ఉన్న ఒక చారిత్రక జ్ఞాపకమా? ఇదే మనం తేల్చుకోవాల్సిందే. సరే, అయితే ద్వారక గురించిన ఈ ప్రశ్న మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, అటు పురాణం ఇటు చరిత్ర కలిసే ఒక అద్భుతమైన పాయింట్ దగ్గరికి. అంటే విశ్వాసం, సైన్స్ ఈ రెండూ కలిసే ఒక ఆసక్తికరమైన ప్రయాణమిది. ద్వారకను మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఇది పూర్తిగా ఒక పౌరాణిక గాథ, అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు నిర్మించిన ఒక దైవ నగరమని. ఇక రెండోవైపు చూస్తే ఇది ఒక చారిత్రక జ్ఞాపకం, అంటే ఒకప్పుడు నిజంగానే ఉండి ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల సముద్రంలో కలిసిపోయిన ఒక ఓడరేవు నగరమని. రైట్. మరి ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే మనకి క్లూజ్ కావాలి, అంటే ఆధారాలు. మరి ఈ ఆధారాల వేట ఎక్కడ మొదలుపెట్టాలి? అవును, ప్రాచీన గ్రంథాల్లోనే. అక్కడ్నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. ఆశ్చర్యమేంటంటే, ప్రాచీన గ్రంథాలు ద్వారక గురించి ఏదో మొక్కుబడిగా చెప్పి వదిలేలేదు. చాలా చాలా వివరంగా వర్ణించాయి. ఆ నగరం ఎలా ఉండేది, దాని నిర్మాణం ఏంటి, ఎంత వైభవంగా ఉండేది, ఇలాంటివన్నీ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తాయి. కాని అసలైన ప్రశ్న ఇక్కడే ఉంది. ఓకే, పుస్తకాల్లో చాలా గొప్పగా రాశారు. మరి రియల్ వరల్డ్లో వీటికేమైనా ఆధారాలున్నాయా? ఈ వర్ణనలకు వాస్తవానికి ఏమైనా సంబంధం ఉందా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆర్కియాలజిస్టులు ఆధునిక ద్వారకా తీరంలో సముద్రగర్భంలో పరిశోధనలు చేసినప్పుడు వాళ్లకి సరిగ్గా ఇలాంటి ఆధారాలే దొరికాయి. నమ్మశక్యం కాకపోవచ్చు కాని నీటి కింద భారీ రాతిగోడలు, కోట బురుజులు, ఒకప్పటి ఓడరేవుకు గుర్తుగా రాతి లంగర్లు ఇవన్నీ దొరికాయి. ఇవన్నీ గ్రంథాల్లోని వర్ణనలతో అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ఓకే, మన దగ్గర ఇప్పుడు కొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ అన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. మరి పజిల్ ముక్కలన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని ఎలా చూడగలం? వెల్, ఇక్కడే మనకు మోడర్న్ టెక్నాలజీ హెల్ప్ చేస్తుంది. ఈ మునిగిపోయిన నగరాన్ని మళ్లీ కళ్ల ముందు నిలబెట్టే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్, ప్రాచీన గ్రంథాల్లోని వర్ణనలు, దొరికిన పురావస్తు ఆధారాలు ఈ రెండింటినీ స్టడీ చేస్తారు. వాటి బేస్తో ఒక సిటీ లేఅవుట్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత హిస్టరీకి తగ్గట్టుగా 3D మోడల్స్ బిల్డ్ చేసి ఫైనల్గా అద్భుతమైన CGI విజువల్స్తో దానికి ప్రాణం పోస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆధారం నుండి ఆకారం వరకు అన్నమాట. ఈ టెక్నాలజీ వల్ల ఏం జరిగిందంటే, వేలేళ్ల తర్వాత మొదటిసారిగా ద్వారకలోని ఆ అద్భుతమైన కట్టడాలు ఎలా ఉండేవో మనం చూడగలుగుతున్నాం. ఇదేదో ఊహించి గీసిన బొమ్మ కాదు, సాక్ష్యాల ఆధారంగా పునర్నిర్మించిన చిత్రం. అంతేకాదు, ఆ CGI విజువల్స్ ఆ నగరం ఒకప్పుడు ఎంత రద్దీగా ఉండేదో కూడా చూపిస్తాయి. ఒకప్పుడు ఆ ఓడరేవు ఎలా ఉండేది, ఓడలు, వ్యాపారం, ఆ హడావిడి ఇవన్నీ మన కళ్ల ముందు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రీకన్స్ట్రక్షన్ కేవలం గోడలు, భవనాలకే పరిమితం కాదు. ఇది మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఆ నగరంలో ఒకప్పుడు ప్రజలు ఎలా జీవించేవారు, వాళ్ల సంస్కృతి ఏంటి, వాళ్ల రోజువారీ జీవితం ఎలా ఉండేది అని ఊహించుకోడానికి కూడా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సరే, ఇదంతా బావుంది. కానీ ఈ మొత్తం అన్వేషణ ఎందుకింత ఇంపార్టెంట్? ఏదో ఒక పాత కథ నిజమా కాదా అని తెలుసుకోటానికేనా? కాదు, దాని వెనుక ఇంకా పెద్ద కారణం ఉంది. నిజానికి ద్వారక అన్వేషణ ఆర్కియోమిథాలజీ అనే ఒక ఫీల్డ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే పురావస్తుశాస్త్రం, పురాణాలు, చరిత్ర ఈ మూడు కలిసి ప్రయాణించడం. మనం పురాణ కథలు అనుకునే వాటి వెనుక కూడా చారిత్రక నిజాలు దాగి ఉండొచ్చు అని ఈ ఫీల్డ్ మనకు చెబుతుంది. అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ టెక్నాలజీ మన పాత కథలను కొత్త కళ్లతో చూసేలా చేస్తోంది. ఒకప్పుడు మనం కేవలం కథలుగా విన్నవాటిని ఈరోజు మన కళ్లతో చూడగలుగుతున్నాం.
ప్రాచీన గాథలు, ఆధునిక టెక్నాలజీ ఈ రెండింటి కలయిక మన గతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ అవుతుంది. మరి ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్తోంది. అదేంటంటే, మనమీరోజు ఇవన్నీ పురాణాలు, కట్టుకథలు అని కొట్టిపారేస్తున్న కథల్లో భవిష్యత్తులో బయటపడబోయే నిజమైన చరిత్రలు ఇంకెన్ని దాగున్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి.